అంతరిక్షం ఒకప్పుడు అంతుచిక్కని రహస్యాల అద్భుత లోకం. మానవుడి ఆలోచనలకు, అన్వేషణకు ఓ సరిహద్దు. కానీ ఇప్పుడా సరిహద్దు చెరిగిపోతోంది. నిన్నటి వరకు గ్రహాల అన్వేషణ, నక్షత్రాల పరిశోధనకే పరిమితమైన ఆకాశం నేడు మానవ మేధస్సుకు కొత్త చిరునామాగా మారుతోంది. ఎందుకంటే భూమి అలసిపోతోంది, ఇక్కడి వనరులు తరిగిపోతున్నాయి, సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈవేళ ప్రపంచ దేశాల చూపు అనివార్యంగా నింగిపై పడింది. ఇన్నాళ్లు కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహాలను మాత్రమే పంపిన మనం ఇప్పుడేకంగా మానవాళి సమస్త జ్ఞాన భాండాగారాలను, అంటే భారీ డేటా సెంటర్లను అంతరిక్షంలో నిర్మించేందుకు సిద్ధమవుతున్నాం. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, మానవ మనుగడకు అవసరమైన ఓ అనివార్య ప్రయాణం. ప్రపంచమిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాయదారంలో బందీ అయ్యింది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు మన జీవితం స్మార్ట్ గ్యాడ్జెట్లతో పెనవేసుకుపోయింది. మనం అడిగే ప్రతి ప్రశ్నకు క్షణాల్లో సమాధానమిచ్చే చాట్ జీపీటీ వెనుక, మన అభిరుచిని పసిగట్టే యూట్యూబ్ ఆల్గారిథం వెనుక ఊహకందని భారీ యంత్రాంగం నిరంతరం పనిచేస్తోంది. అది డేటా సెంటర్స్. కానీ ఈ ఏఐ విప్లవానికి ఒక చీకటి కోణం ఉంది. అదే విద్యుత్ దాహం. ఒక సాధారణ గూగుల్ సెర్చ్కి ఖర్చయ్యే విద్యుత్ కంటే ఒక ఏఐ కమాండ్కి 100 రెట్లు ఎక్కువగా విద్యుత్ కావాలి. సూపర్ కంప్యూటర్లు 24 గంటలు పనిచేయాలి. ఇప్పటికే కొన్ని చిన్న దేశాలు వినియోగించే విద్యుత్ను ఈ డేటా సెంటర్లు మింగేస్తున్నాయి. ఇది భూమిపై విద్యుత్ కొరతనే కాదు, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోంది. కార్బన్ ఉద్గారాలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. భూమిపై స్థలం లేదు, కరెంటు చాలదు, పర్యావరణం సహకరించదు. మరి మన డేటాను ఎక్కడ దాచాలి? ఈ $1 మిలియన్ ప్రశ్నకు టెక్ దిగ్గజం గూగుల్ వెతికిన సమాధానమే అంతరిక్షం. వారి సాహసోపేతమైన ఆలోచనే ప్రాజెక్టు సన్ క్యాచర్. పేరులోనే ఉంది దీని అంతరార్థం. సూర్యుడి శక్తిని నేరుగా ఒడిసి పట్టడం. భూమిపై సోలార్ పవర్కు రాత్రి పగలని తేడా ఉంటుంది. మేఘాల అడ్డంకులుంటాయి, కానీ మేఘాలపై పైన అంతరిక్షంలో సూర్యుడెప్పుడూ అస్తమించరు. అక్కడ 24 గంటలు 365 రోజులు నిరంతరాయంగా అత్యంత స్వచ్ఛమైన సౌరశక్తి లభిస్తుంది. సరిగ్గా ఈ పాయింట్ని గూగుల్ శాస్త్రవేత్తలు పట్టుకున్నారు. డేటా సెంటర్లకు కావాల్సిన ప్రధాన ఇంధనం విద్యుత్ అయినప్పుడు, అది అంతరిక్షంలో ఉచితంగా పుష్కలంగా లభిస్తున్నప్పుడు భూమిపై వనరులు ఎందుకు వృధా చేసుకోవాలనేదే వారి బలమైన వాదన. అయితే ఇక్కడ మరో సాంకేతికత చిక్కుముడి ఉంది. సాధారణ డేటా సెంటర్లకు, ఏఐ డేటా సెంటర్లకు మధ్య పనితీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం సినిమా చూస్తున్నప్పుడు సర్వర్ నుండి డేటా మన ఫోన్కు వేగంగా రావాలి, కానీ ఏఐ పనితీరు వేరు. ఇక్కడ డేటా బయటికి వెళ్లడం కంటే అంతర్గత ప్రాసెస్ అవ్వడం ముఖ్యం. ఒక కష్టమైన సమస్యకు సమాధానం ఇవ్వడానికి వెనుక వైపు సర్వర్ల మధ్య కోట్లాది క్యాలిక్యులేషన్లు జరగాలి. అంటే ఒక సర్వర్ నుంచి మరో సర్వర్కు సమాచార మార్పిడి విపరీతంగా ఉంటుంది. దీన్నే టెక్నికల్గా లేటెన్సీ అంటారు. అంతరిక్షంలో ఉండే డేటా సెంటర్లకు భూమితో భారీ కనెక్షన్లు లేకపోయినా పర్వాలేదు, కానీ వాటి మధ్య ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్ బలంగా ఉంటే సరిపోతుంది. అందుకే ఏఐ శిక్షణకు భూమి కంటే అంతరిక్షమే సరైన వేదిక అని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. మరి డేటా సెంటర్లు అంతరిక్షంలో ఎలా ఉంటాయి? స్పేస్ ఎక్స్ వారి స్టార్లింక్ ఉపగ్రహాల్లా ఒకదాని వెనుక ఒకటి తిరగవు. గూగుల్ ప్రాతిపదికన ప్రకారం వీటిని క్లస్టర్లుగా, అంటే ఒక సమూహంగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో క్లస్టర్లో అనేక ఉపగ్రహాలుండి ఒకదానికొకటి లేజర్ కమ్యూనికేషన్ ద్వారా నిరంతరం అనుసంధానమై ఉంటాయి. ఇవి ఎప్పుడూ సూర్యుడికి ఎదురుగా ఉండేలా ఆర్బిట్ను డిజైన్ చేస్తారు. దీనివల్ల బ్యాటరీల అవసరం పెద్దగా లేకుండానే నేరుగా సౌరశక్తితో కంప్యూటర్లు రన్ అవుతాయి. భూమి మీద విద్యుత్లో చిన్న అంతరాయం వచ్చినా కోట్లాది నష్టం, కానీ అంతరిక్షంలో ఆ భయం లేదు. పైగా ఈ క్లస్టర్ విధానం వల్ల ఒక ఉపగ్రహం పాడైపోయినా మిగిలినవి ఆ పనిని పంచుకుంటాయి. సిస్టమ్ ఎప్పుడూ డౌన్ అవ్వదు. అంతరిక్షమంటే కేవలం ప్రశాంతమైన శూన్యం కాదు. అక్కడ కంటికి కనిపించని ఒక భయంకరమైన శత్రువు ఉంది. అదే కాస్మిక్ రేడియేషన్.
భూమికి అయస్కాంత క్షేత్రం అనేది రక్షణ కవచంగా ఉంది కాబట్టి మనం సురక్షితం. కానీ అంతరిక్షంలో ఆ రక్షణ ఉండదు. అక్కడుండే రేడియేషన్ క్షణాల్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను కాల్చేస్తుంది, డేటాను చెరిపేస్తోంది. మరి ఇంతటి కఠినమైన వాతావరణంలో సున్నితమైన డేటా సెంటర్లు ఎలా పనిచేస్తాయి? ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్. అయితే గూగుల్ దీనికి కూడా సమాధానం వెతికింది. తమ సొంత తయారీ అయిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లపై కఠినమైన రేడియేషన్ పరీక్షలు నిర్వహించి అవి వాతావరణాన్ని తట్టుకోగలవని నిరూపించింది. అంటే అంతరిక్షంలో కంప్యూటింగ్ చేయడానికి కావాల్సిన హార్డ్వేర్ దాదాపు సిద్ధమైందనే చెప్పాలి. రేడియేషన్ సమస్యకు పరిష్కారం దొరికినా ఇంకా కొన్ని చిక్కుముడులు మిగిలే ఉన్నాయి. అందులో ప్రధానమైనది కూలింగ్. కంప్యూటర్లు పనిచేస్తున్నప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. భూమిపై గాలి లేదా నీటి ద్వారా ఆ వేడిని తగ్గిస్తాం. కానీ అంతరిక్షంలోని శూన్యంలో వేడి ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లడం చాలా కష్టం. దీంతో పరికరాలు వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ రెండో సమస్య మెయింటెనెన్స్. 100 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహం పాడైతే బాగు చేయడానికి ఎవరూ వెళ్లరు. ఒకసారి ప్రయోగించిన తర్వాత దానిని మరమ్మతులు చేయడం దాదాపు అసాధ్యం. అందుకే అక్కడ పెట్టే పరికరాలు ఎప్పుడూ పాడవకుండా ఉండేలా లేదా పాడైతే వాటంతటా అవే రిపేర్ చేసుకునేలా అత్యాధునిక సాఫ్ట్వేర్ను రూపొందించాల్సి ఉంది. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడో ప్రమాద ఘంటిక కూడా మోగుతోంది. అదే స్పేస్ డెబ్రీస్. ఇప్పటికే వేలాది పనికిరాని ఉపగ్రహాలు, రాకెట్ ముక్కలు గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త డేటా సెంటర్ల పేరుతో వేల సంఖ్యలో భారీ ఉపగ్రహాలను పంపిస్తే అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ అయిపోదా? శాస్త్రవేత్తలు భయపడుతున్న క్లెసర్ సిండ్రోమ్ నిజమైతే ఒక చిన్న ఢీకొట్టుకోవడం వల్ల ఏర్పడే శకలాలు గొలుసుకట్టు చర్యలా మారి అక్కడున్న సమస్త ఉపగ్రహ వ్యవస్థను నాశనం చేయొచ్చు. అంటే ఇంటర్నెట్ కోసం వెళ్తే ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే గూగుల్ ఈ డేటా సెంటర్లను డిజైన్ చేసేటప్పుడు కాలం తీరాక అవి వాటంతట అవే కాలిపోయేలా లేదా సురక్షిత ప్రాంతానికి వెళ్లేలా ప్లాన్ చేయాలి. లేదంటే మన తలపై ఓ డంపింగ్ యార్డ్ తయారవుతుంది. టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అది వ్యాపారాల పరంగా లాభసాటిగా ఉంటేనే ముందుకు సాగుతుంది. 1 కిలో బరువును అంతరిక్షంలో పంపాలంటే లక్షల రూపాయలు ఖర్చయ్యే రోజులవి. డేటా సెంటర్లంటే టన్నుల కొద్దీ బరువు ఉంటాయి. మరి ఇంత ఖర్చు పెట్టి లాభమేంటి? ఇక్కడే రీయూజబుల్ రాకెట్ గేమ్ చేంజర్స్గా మారాయి. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్లను మళ్లీ వాడడం ద్వారా ప్రయోగ ఖర్చులను భారీగా తగ్గించి 2030 నాటికి ఈ ఖర్చు మరింత తగ్గుతుందని అంచనా. ఎప్పుడైతే ఈ ప్రయోగ వ్యయం తగ్గుతుందో అప్పుడు భూమిపై స్థలం ఖరీదు, కరెంటు బిల్లులు, నిర్వహణ ఖర్చులతో పోలిస్తే అంతరిక్షమే చౌకైన ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో ఆందోళనకరమైన విషయము డేటా సార్వభౌమాధికారం. భూమి మీద డేటా సెంటర్ ఉంటే దానికి ఫిజికల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ దేశ చట్టాలు వర్తిస్తాయి. కానీ అంతరిక్షం ఎవరి సొత్తు? ఏ దేశ చట్టాలు అక్కడ పనిచేస్తాయి? రేపొద్దునేవైనా 2 దేశాల మధ్య యుద్ధం వస్తే శత్రుదేశం నేరుగా అంతరిక్షంలోని ఈ డేటా సెంటర్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఒక్క క్షిపణితో ఒక దేశం యొక్క మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను లేదా రక్షణ సమాచారాన్ని ఆవిరి చేసేయచ్చు. ఇప్పటికే చైనా, రష్యాలు యాంటీ శాటిలైట్ వెపన్స్ తయారు చేస్తున్న వేళ మన వ్యక్తిగత దేశీయ డేటాను ఆకాశంలో పెట్టడం ఎంతవరకు సురక్షితం? ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, ఇదొక జియో పొలిటికల్ చదరంగం. అందుకే అంతరిక్ష డేటా సెంటర్లకు అంతరిక్ష స్థాయిలో కొత్త రక్షణ చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంతరిక్ష రేస్లో భారత్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మన గర్వకారణం ఇస్రో కూడా ఇటువంటి అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్ల సాంకేతికతపై నిశితంగా అధ్యయనం చేస్తోంది. తక్కువ ఖర్చుతో అత్యంత నమ్మకమైన ఉపగ్రహాలను పంపడంలో ఇస్రోకు ప్రపంచవ్యాప్తంగా సాటి లేదు. కాబట్టి భవిష్యత్తులో గూగుల్ లాంటి సంస్థలకు ఇస్రోనే ఒక పెద్ద వేదికగా మారే అవకాశం ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ సముద్ర గర్భంలో డేటా సెంటర్లను పెట్టి విఫలమైంది. కానీ స్టార్లింక్ విజయం చూస్తుంటే సముద్రం కంటే ఆకాశమే సురక్షితం అనిపిస్తోంది. గూగుల్ వేస్తున్న అడుగులు విజయవంతమైతే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర కంపెనీలు కూడా క్యూ కట్టడం ఖాయం.
మానవుడు నిప్పును కనుగొన్నప్పుడు నాగరికత మొదలయ్యింది. చక్రాన్ని కనుగొన్నప్పుడు వేగం పెరిగింది. ఇప్పుడు అంతరిక్షంలోకి మేధస్సును పంపుతున్నప్పుడు మరో కొత్త శకానికి నాంది పడుతోంది. ప్రాజెక్టు సన్ క్యాచర్ కేవలం ఒక టెక్నికల్ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది భూమిని కాలుష్యం నుంచి కాపాడాలన్నా, పెరుగుతున్న ఏఐ అవసరాలను తీర్చాలన్నా మనకున్న ఏకైక ప్రత్యామ్నాయ మార్గం రేపటి రోజున మన పిల్లలు వాడే ఇంటర్నెట్. మన స్మార్ట్ ఫోన్లలోని అమూల్యమైన డేటా ఎక్కడో భూమి మీదున్న కాంక్రీట్ భవనాల్లో కాకుండా మన తలపైన నక్షత్రాల మధ్య ఉన్న సర్వర్లో భద్రంగా ఉంటుంది. డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అని అంటారు. మరి ఆ ఆయిల్ నిల్వలు ఇక భూగర్భంలో కాదు, అంతరిక్షంలో ఉండబోతున్నాయి. ఆకాశమే హద్దు అన్న మాట పాతది. ఇప్పుడు ఆకాశమే మన కొత్త ఆఫీస్ అనేది కొత్త మాట. గూగుల్, ఇస్రో వేస్తున్న ఈ సాహసోపేతమైన అడుగులు రేపటి అద్భుతమైన ప్రపంచానికి పునాదులు వేయాలని ఆశిద్దాం. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలయ్యింది. గమ్యం ఇంకా చాలా దూరం ఉంది, కానీ దిశ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.